ఎండ మాత్రం అసలుకి భయంకరంగా ఉంది. నేనేమో ఎయిర్పప్పులాగా హాఫ్ టీ షర్ట్స్ వేసుకొచ్చాను. సేలం ఎక్స్ప్రెస్ సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్. ఈ ఒక్క రోజులో ఇది రెండోసారి అనమాట మామ ఇదే గేట్ లో ఎంచిపోవడం. జన్ శతాబ్ది ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ ఇదే ఇటు సైడ్. వీళ్ళని ఎట్లా లేపాలి ఇప్పుడు? ఎప్పుడు చూడు పడుకుని నిద్రపోతానే ఉంటారు ఇక్కడ మామ. బెడ్ అనుకుంటున్నారా? 100% నార్త్ వాళ్ళే. చపాతి మంచి వేడిగా ఉంది మామ, మెత్తగా ఉంటుంది తెలుసా ఇక్కడ చపాతీ. చూడండి మా ఈ రోటీలు గీటీలు మనకు వద్దు మామ, నీకు బెస్ట్ చెన్నై బిర్యానీ ఇప్పిస్తా. ₹1 కొన్ని బంద్ చేయాలి అందులో ఇదొకటి. కెమెరా ఆఫ్ చేసినప్పుడు నీ మాటలు రికార్డ్ చేయాలి ఒకసారి, నీకు తెలియకుండా. ఎంత మంచిగా అప్పుడు తెలుస్తుంది. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రెసెంట్ అయితే మామ తిరుచిరాపల్లిలో ఉన్నాము, తమిళనాడు. సో ఇప్పటికే టైం వచ్చి మార్నింగ్ 8 కావస్తుంది అనమాట. త్వరగా లేసేసాము ఎందుకంటే సైట్కి బయలుదేరాలి ఈ రోజు. అలాంటి త్వరగా సైట్ కంప్లీట్ చేసుకుని ఈ రోజు రిటర్న్ కూడా అయిపోవాలన్నమాట కోయంబత్తూర్కి. హరిబాబు ఏమో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు, ఇంకా వాడు వస్తే ఏమో ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి ట్రైన్ ఎక్కేసి సైట్కి పోవాలన్నమాట. సో చూద్దాం మీరు అంతా ఏం జరుగుతుంది ఎందుకత్తా అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో కొంచెం పుచ్చకాయ కొంచెం ఉప్పాని తీసుకున్నాను. 2 రకాల చట్నీలు ఉన్నాయి. అక్కడ చూసారా లైవ్ కిచెన్ మన ఎదురుగానే చేస్తా ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఆయిల్ లేకుండా ఒక పొడి దోశ చెప్పుకున్నాము, చూడండి ఎంత చిన్నది ఉందో. సో ఇది కంప్లీట్ చేసి మనం సైడ్కి బయలుదేరాలన్నమాట, రైల్వే స్టేషన్కి. సో త్వరగా తినేసి బయలుదేరాలి. సో మనం బ్యాగులు 2 హోటల్లో పెట్టేసాము, రైల్వే స్టేషన్కి వచ్చేసాము. టికెట్ కూడా తీసుకున్నాం అనమాట, ₹20 టికెట్. సో మన ట్రైన్ 16811 సేలం ఎక్స్ప్రెస్ సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ 9:30కి వస్తుంది. ఏంటి ఎంత ఉంది రష్? దిగేస్తారు మా మోస్ట్లీ, ఖాళీ అయిపోద్దులే. ఎక్కే వాళ్ళు కూడా అంతే ఉన్నారు చూడ. ఇండో సీట్ దొరికిందిరా, ఇంకేం కావాలి? అదే అంతా ఖాళీ అయిపోయింది, మొత్తం తిరుచిలో దిగేసారు. సో మళ్ళీ ఈవినింగ్ కూడా ట్రైన్ ఎక్కాలి మామ. ఈవినింగ్ కి ఇంకా టికెట్ బుక్ చేయించలేదు, ఇప్పుడు మెసేజ్ చేసి చేయించాలన్నమాట కంపెనీ వాళ్ళ చేత. సో ఇప్పుడు ఎక్కిన ట్రైన్ నెంబర్ వచ్చి 16811 సేలం మెమో ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మైలాదూర్ నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ చిన్న స్టాప్లన్నీ ఆగుతూ వచ్చి ఒక 15 మినిట్స్ లేట్గా తిరుచిరాపల్లికి వచ్చింది. కాకపోతే మనం దిగాల్సిన స్టాప్ వచ్చి ఇది పెట్టై వైటలై 10:32, కానీ బిఫోర్ టైం వెళ్తాను చూపిస్తుంది. సో చూద్దాం, ఎంత ముందుకు వెళ్తే అంత మంచిది అనమాట. మనకి త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ కూడా అవ్వాలి. ట్రైన్ బస్సు ఏదో ఒకటి పట్టుకొని రిటర్న్ అయిపోవాలి. ఎదురుగా చూడండి మామ వందే భారత్ వచ్చింది. ఇది చెన్నై ఎగ్మోర్ వందే భారత్ అనమాట, తిరుచిరాపల్లిలో ఉంది. చెన్నైకి వెళ్ళద్దు, ఇది మధ్యాహ్నం 2 o'clock వెళ్ళద్దు చెన్నైకి. సో ఇప్పుడే స్టార్ట్ అయింది మా తిరుచి నుంచి ఒక 15 నిమిషాలు లేట్గా. నార్మల్గా 9:40కి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ట్రైన్ ఇప్పుడే దిగేసాము, ఆటో ఎక్కేసి సైడ్కి వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 6 kilometers అంత దూరం ఉంది. అంత త్వరగా వెళ్ళేది, త్వరగా సైడ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పటికే టైం వచ్చి 11:30 అయిపోయింది. వెళ్ళేసరికి ఒక 12, స్టార్ట్ చేసరికి ఒక 12:30 వర్క్ అట్లా అయిపోద్ది. సో మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ కూడా బుక్ అయిపోయింది. ఈవినింగ్ కోయంబత్తూర్ రిటర్న్ అవడానికి 5:25కి ఏమో ఉంది. మన దగ్గర ఓన్లీ 4 hours లెక్క ప్రకారం టైం ఉంది. ఇంకా త్వరగా కంప్లీట్ చేసుకోవాలి ఒక సైడ్. ఇదే కదా దారే వర్షానికి భయంకరంగా ఉండేది ఈవినింగ్ మా అసలుకి. ఒకవేళ వీడియో మిస్ అయ్యే టైకార్డులు ఇస్తాను చూడండి. భయంకరమైన వర్షం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఈవినింగ్ మొత్తం తడిచిపోయాం అసలుకి. బ్యాగులు అన్ని తడిచిపోయి ఇబ్బంది పడిపోయాం, మొత్తం అయిపోయాం. అదే క్రాస్ గా ఉంది హరి, జారబండి లాగా, జారుడు బండి లాగా క్రాస్ గా ఉంది సార్ మా బిల్డింగ్. అంత తమాషగా కట్టడం అంటే కట్టాడరా, కట్టడమే అంటే కట్టాడు. అదే చెప్పింది. లాస్ట్ టైం ఇదే ప్లేస్ లో మనకు గుర్తుందే, మనం మాట్లాడుకుంటే వెళ్దాం ఎంత 2-3 గంటల్లో కంప్లీట్ చేద్దాం. తీరిపోయింది మా లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఈవినింగ్ అయిపోయింది అనమాట రిటర్న్ అయ్యేసరికి. అప్పుడు కాకపోతే ఈవినింగ్ ఇక్కడే స్టే చేసాము. ఎండ మాత్రం అసలుకి భయంకరంగా ఉంది. నేనేమో ఎయిర్పప్పులాగా హాఫ్ టీ షర్ట్స్ వేసుకొచ్చాను, హాఫ్ స్లీవ్స్. మొత్తం చెయ్యంతా ట్యాన్ అయిపోద్ది ఖచ్చితంగా. వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకుని ఎండ బారి నుంచి తప్పించుకోవాలి. సో ఒకేసారి వర్క్ కంప్లీట్ అయ్యాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? చల్. 42 degrees అలా ఉంది మా ఇక్కడ టెంపరేచర్. ఎండ మాత్రం భయంకరంగా ఉంది. క్యాప్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే నిన్ననే ఫ్రెష్గా గుండు గీకాను, కాలిపోయి ఉంటుంది గుండంతా. మాడిపోయి ఉంటుంది గుండంతా. త్వరగా అయిపోయారా? అదే టైం చూడండి కరెక్ట్గా 1:52 అనమాట. సో ఇప్పుడు ఆటో ఆయన్ని మళ్ళీ పిలిచేసాము, సేమ్ ఆటో ఆయన్ని. ఆయన మనల్ని బస్ స్టాండ్ వరకు వదులుతాడు అనమాట. ఇప్పుడు ట్రైన్ లేవురా హరి, ట్రైన్లో వెళ్ళిపోవాళ్ళం. ఇప్పుడు ఒక అరగంట ముందే ట్రైన్ వెళ్ళిపోయింది మామ. ఒక అరగంట ముందే పని కంప్లీట్ అయ్యంటే మనం బయలుదేరేసి ట్రైన్లోనే వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు తిరిచి వరకు బస్సులో పోవాలన్నమాట. దాని తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. క్లైమేట్ అయితే చాలా చల్లగా అయిపోయింది.
ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఉదయం, ఇప్పుడు చాలా చాలా అయిపోయింది. కరెక్ట్ గా మా వెహికల్ పెట్టిన హోటల్ దగ్గరే దిగాం మా బస్ అయితే. సో ఫస్ట్ అయితే తినడానికి వెళ్తున్నాం. ఇప్పుడుగా టైం వచ్చి 3 అయిపోయింది. 2 hours లో మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇదే హోటల్కి వచ్చాము నిన్న అయితే. నిన్న బాగానే ఉన్నింది, కాకపోతే నిన్న బిర్యానీ లేదనమాట. మీరు బిర్యానీ ట్రై చేద్దాం. ఒక మటన్ బిర్యానీ చెప్పుకున్నాము ఇద్దరికి కలిపి. ఎన్ని పీసెస్ ఉంటాయి హరి? 3 or 4 30. బాగా వేసాడు. రెండు వచ్చాయి నీకా? అంతే హైలైట్ ఉంది. బా ముస్లిమ్స్ బిర్యానీ చేస్తారు చూడు. పెళ్ళిలో బిర్యానీ చేస్తారు చూడండి. సేమ్ అట్టు హెవీగా ఉంది. చాలా బాగుందా? చాలా మంచి బిర్యానీ. అవును, నిన్ననే తెలుసుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం మామ. కాకపోతే నేను వచ్చాం కానీ బిర్యానీ అయిపోయింది అనమాట. మన బ్యాడ్ లక్. మటన్ బిర్యానీ టేస్ట్ చేసే లోపే మనకి బార్బిక్యూ కూడా వచ్చేసింది అనమాట హాఫ్. నేను రాత్రి ఇక్కడికి వచ్చేసుకున్నా పోయింది కదా. చూడు ఫుల్ బ్రెస్ట్ పీస్ మామ, కట్ చేయకుండా ఇచ్చేసారు అసలుకి. మొత్తం బ్రెస్ట్ పీస్ అనమాట. చూడండి ఎంత పెద్ద ఉందో. సో ఇప్పుడే వచ్చేసాం మామ తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్కి. టైం చూడండి ఎగ్జాక్ట్గా 4 కావస్తుంది అనమాట. 4:10 కావస్తుంది. ఈ ఒక్క రోజులో ఇది 2వ సారి అనమాట మామ ఇదే గేట్లో ఎంచిపోవడం. మార్నింగ్ వెళ్ళామో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. మన ట్రైన్ 12083 జన్ శతాబ్ది 1st నెంబర్ ప్లాట్ఫామ్. ఇదే ప్లాట్ఫామ్లో వస్తుంది అనమాట. ఇంకా ఇంకా చాలా టైం ఉంది రే. ఇన్ని రోజులు ఎండలో అసలు పనే చేయలేదు మామ. ఒక్కసారి ఈరోజు చేసేసరికి రోజు తీరిపోయింది అనమాట. అవునా కదా హరిబాబు? అసలు గాలి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండలో నడుచుకుంటూ వచ్చాము ఒక 1/2 కిలోమీటర్. దానికే దోలు తీరిపోయింది అనమాట అసలుకి. ఆల్మోస్ట్ వచ్చేసింది మామ తిరుచిరాపల్లి. ఇంకా నెక్స్ట్ స్టాప్ అనమాట తిరుచి. బిఫోర్ టైం వచ్చేస్తుంది చూసారా, 15 నిమిషాల ముందే వచ్చేస్తుంది. వచ్చేసింది మామ మన ట్రైన్. లాస్ట్ టైం ఏదైతే ట్రైన్ లో వచ్చామో ఇక్కడ తిరుచికి, సేమ్ అదే ట్రైన్ లో వెళ్తున్నాం అనమాట కోయంబత్తూర్కి. ఫుల్ రష్ మామ. అరే బాబు బామ్మ పరిగెయాలా, ఎక్కి దూకేయాలా. స్పైడర్ మ్యాన్ ఏడరా 58, 59 ఇంకా బా. భలే స్పేస్ ఉందిరా కదా. బా కూర్చోండి అమ్మ, పొనుకోండి ఇంకా మా పడుకోవచ్చు. 58, 59 இதே இட் சைடு இவ்வளோ நெட்டலா பல்ப்ல. அதனால அப்படிலாம் இல்லாம நீங்க வந்து பயணம் செய்யணும். இப்போ அப்படியே அந்த செயின் அப்படியே பிச்சுட்டு போயிடுவாங்க சைட்ல இருந்து. 139 సెంట్రల్ గవర్నమెంట్ నెంబర్, స్టేట్ గవర్నమెంట్ నెంబర్ வந்து 15, 12. సో విన్నారు కదా మామ, నాకు తెలిసి నీకేం అర్థం కాలేదని. నీకు అర్థమైందిరా? ఏం అర్థమైందిరా? అదే డోర్లు కాడ గోల్డ్ చైన్లు అవి దొబ్బేస్తున్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని. ఇది నాన్ ఏసీ కాబట్టి మామ మొత్తం విండోస్ అన్ని ఓపెన్ లో ఉంటాయి అనమాట. కనిపిస్తుంది అక్కడ. సో ఏసీ అయితే ఇబ్బంది ఉండదు కదా, మొత్తం గ్లాసులు ఉంటాయి కాబట్టి. ఇది నాన్ ఏసీ కాబట్టి స్పెషల్ గా వచ్చి ప్రతి కోచ్ చెప్పేసి వెళ్తున్నారు పోలీసులు, జాగ్రత్తగా ఉండండి. అండ్ కొన్ని నెంబర్స్ చెప్పారు అనమాట, పోలీసు డైల్ నెంబర్, అలాంటి హెల్ప్ లైన్ నెంబర్ అన్ని కొన్ని చెప్పారు. ఉండే సగగా మామ ఈ నాన్ ఏసీలో దొరికిపోతుంది. ఫ్యాన్ ఉంది కానీ గాలి మాత్రం వేడిగా వస్తుంది అనమాట. అలానే దీనికి తోడు అసలు సీట్ కంఫర్టే లేదు. ఆ పాత సీట్లైనా బాగుండేవి, అవునా కదా. అది కొంచెం రిక్లైన్ అవుతాయి, ఇలానే హ్యాండ్ రెస్ట్ గా ఉంటుంది అనమాట పెట్టుకోవడానికి. ఇక్కడ అంతా ఒకటే సీటు, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. 4 hours ఇట్లానే జర్నీ చేయాలి కోయంబత్తూర్ వరకు. సో చూడండి ఎట్లా ఉందో, సీట్లు మొత్తం ఫిక్స్డ్ అనమాట. మొత్తం ఏం రిక్లైన్ అవ్వదు, ఏమవ్వదు. సో చెప్పాను కదా మన ట్రైన్ నెంబర్ వచ్చి 12083 కోయంబత్తూర్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చి మైలాదూరేలో స్టార్ట్ అయింది ఈరోజు ఆఫ్టర్నూన్ 3 PM. దాని తర్వాత కుంభకోణం, పాపనాశం, దాని తర్వాత తంజావూరు, ఇప్పుడు తిరుచిలో ఉందనమాట. తిరుచిలో స్టార్ట్ కూడా అయిపోయింది ట్రైన్ అయితే, ఒక 2 minutes లేట్గా. దాని తర్వాత కరూరు, దాని తర్వాత ఈరోడ్, తిరుపూర్, లాస్ట్లో కోయంబత్తూరులో 9 o'clock రీచ్ అవుద్ది అనమాట. నైట్ ఒక 1/2 hour ముందే రీచ్ అయిపోతాం చూపిస్తుంది. సో చూద్దాం. ఈరోజు పొద్దున వెళ్ళాం చూడు, సేమ్ అదే దారిలో పోతున్నాం. సైడ్కి వెళ్ళాం కదా, సేమ్ అదే దారిలో పోతున్నాం. మళ్ళీ మార్నింగ్ ఇక్కడ దిగాం అనమాట. కనిపిస్తుందా, పెట్టై వైటలై ఆడ దిగాము. మళ్ళీ అదే ప్లేస్ నుంచి వెళ్తున్నాం, అదే స్టేషన్ నుంచి వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు.
మా టైం చూడండి 7:46 అవుతుంది అనమాట. ఇప్పుడే ఈ రోడ్కి అయితే వచ్చింది అనమాట. 20 minutes లేట్గా నడుస్తుంది ట్రైన్ అయితే. 21 minutes లేట్ అనమాట చూడండి. సో ఈ రోడ్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మా. 5 minutes స్టాప్ అయితే ఉంది అనమాట. నేను లేట్గా వచ్చాను. సో ఎదురు కనిపిస్తుంది ఒక ట్రైన్. ఇది టాటా నగర్ నుంచి వస్తుంది చూడండి. టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వరకు వెళ్తాం అనమాట. 2298 ఆల్మోస్ట్ 2300 kilometers ట్రావెల్ చేస్తుంది. చాలా లాంగ్ ట్రైన్ అసలు. ఈ రోడ్లో నాకు నచ్చేది ఇదేమో క్లీనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. చూసారా, అన్ని అద్దాలు క్లీన్ చేస్తారు, అలానే వాషింగ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు ఈ రోడ్. ఏం చేద్దాం తినేది? నువ్వే చెప్పు, నువ్వేమనుకుంటున్నావా? చపాతి ఏదైనా చికెన్ కర్రీ. ఓకే చాలా నామి. సరే, కోయంబత్తూర్ రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్ 10 నిమిషాల ముందు. మధ్య ప్రతి ట్రైన్లు అట్టే అవుతున్నాయి కదా. ఫస్ట్ అంతా ల్యాగ్ చూపిస్తా ఉంటది, తర్వాత లాస్ట్ వచ్చేసరికి రీచ్ అయిపోద్ది అనమాట. జంక్షన్ ఆఫ్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ టైం కానీ వస్తుంది, లేదా 10 నిమిషాల ముందే. లేట్ అవ్వదు మాక్సిమం. అబ్బా, ఏదో రెస్టారెంట్ ఏదనుకున్నావా? ఏదో ఈ దగ్గరలో ఏం లేవురా. ఇటు పక్క ఒకటి ఉంది, అది బాగానే ఉంది. బానే ఉందా? మొన్న వచ్చి నువ్వు తిన్నావు కదా ఒకటే. ఫ్రైడ్ రైస్ ఆడికి వెళ్దాం. ఎప్పుడు చూడు పడుకొని నిద్రపోతానే ఉంటారు ఇక్కడ మామ. ఏం బెడ్ అనుకుంటున్నారా? అదే చూడు ఎంత మంది ఉన్నారు. అదే నార్త్ వాళ్ళే మామ, 100% నార్త్ వాళ్ళే. మన వాళ్ళు మన వాళ్ళు అసలు ఉంటారు మా. ఈ రోటీలు గీటీలు మనకు వద్దు మామ. నీకు బెస్ట్ చెన్నై బిర్యానీ ఇప్పిస్తా. కోయంబత్తూర్లో బెస్ట్ చెన్నై బిర్యానీ ఇక్కడ మామ హెవీగా ఉంటుంది అనమాట. ఒకసారి తిన్నాం మేము ఎక్కడికి వెళ్ళేటప్పుడు, మధురైకి వెళ్ళేటప్పుడు. ₹1,00,00,000 అయితే కొన్ని బంద్ చేయాలి, అందులో ఇది ఒకటి. చాలా వరస్ట్ ఉండింది అసలు. నాయన తినలేములేరు అట్లా. అలాంటి బిర్యానీ మళ్ళీ మళ్ళీ దొరకలే కదా. ఎన్నో దగ్గర తిన్నాము. ఇంక 4AM బిర్యానీ, ఏం బిర్యానీ అదొకటి తిరుచిలోనే దారుణాలు బిర్యానీ. అదే కొంచెం బెటర్ దీంతో పోలిస్తే. బరే ఇదే బెటర్ మసాలా. అవును, ఇది బెటర్లే. ఇద్దరు నువ్వు తిన్నదే నీట్గా ఉండదు కొద్దిగా. నేను తినే ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది. చూద్దాం. సో అలా దిగేసి పక్కన ఉండే రెస్టారెంట్కి వచ్చాం మామ. హరిబాబు చెప్పాడని. ఇంతకుముందు ఫ్రైడ్ రైస్ తిన్నాయి ఇక్కడ. ఫ్రైడ్ రైస్ బాగానే ఉంది. సో ఒక చెట్టినాడు చికెన్ ఒకటి చెప్పాము, అలానే 4 రోటీలు చెప్పాము అనమాట. రోటీ ఒకటి ఎంత? 2 ₹75. రోటీ కదా, సారీ చపాతి ₹70 అండి. రోటీ 60 అండి ఒకటి. అది తందూరు రోటీ. అంత ఎండిపోద్ది. ఎండిపోయా అసలు యాక్చువల్ తందూరు రోటీ. యూపీ ఢిల్లీ సైడ్ అంతా నీకు తందూరు రోటీలో ఉంటాయి. నార్మల్ చపాతీలు దొరకవు అక్కడ. రోటీలుగా దొరకదు. అదే ప్లెయిన్ రోటీలు అసలు దొరకవు. బటర్ రోటీలు దొరకవు. ఓన్లీ తందూరి. ఏ చిన్న రెస్టారెంట్కి వెళ్ళినా తందూరి. నచ్చినా నచ్చకుండా అదే తినాలి. చాలా చిరాకు వచ్చింది ఢిల్లీకి వెళ్ళినప్పుడు అప్పట్లో. సో చెట్టునాడు చికెన్. మరి ఇట్లాంటి గ్రేవీలు తిని చాలా రోజులు అయింది హరిబాబు. అదే కదా. సో హరి రికమెండ్ చేసాడు కాబట్టి వచ్చామన్నమాట ఇక్కడికి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. చపాతి మంచి వేడిగా ఉంది మామ. మెత్తగా ఉంటుంది తెలుసా ఇక్కడ చపాతీ. చూడండి చాలా సాఫ్ట్గా తునిగిపోతుంది, చేతికి ఊరికే వచ్చేస్తుంది. చూద్దాం, మంచి ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం తిన్నది మటన్ బిర్యానీ. అయినా మటన్ బిర్యానీ భలే ఉంది ఈరోజు. హెవీ అసలు చాలా బాగుంది. ఈరోజు ఫుడ్ అంతా బాగానే ఉంది. ఈ ఫుడ్ కూడా బాగుంటే ఈరోజు సెట్ అనమాట ఫుడ్. చూద్దాం. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. మంచి ఫ్లేవర్ కదా వస్తుంది అనమాట. అన్ని మసాలాలన్నీ పెరి ఏవే చెప్పాడు కానీ చెట్టునాడు బాగుంటుంది. తమిళనాడు లెక్కనైనా కానీ. మొక్కగా చాలా సాఫ్ట్ కదా. అయినా ఈరోజు దోలు తీరిపోయింది మా నిజంగా అసలుకి. ఇప్పుడే ట్యాక్సీ ఎక్కాము. మార్నింగ్ ఎప్పుడు మనం స్టార్ట్ అయింది సైట్కి? ఒక 8గా 8:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా ఎంతగా వస్తుందంటే 10 అనమాట. టైం చూస్తున్నారు కదా, 10 అయిపోయింది. అసలు మామూలుగా అయితే మనం రెస్ట్ తీసుకుంటాం సైట్కి వెళ్ళి వచ్చి. పక్క రోజు బయలుదేరి ఉంటాం నార్మల్గా అయితే. కాకపోతే కంపెనీలో కొంచెం స్ట్రిక్ట్ అయిపోయింది అనమాట రూల్స్ అన్నీ. టైం ఉంటే వెంటనే బయలుదేరేసేయండి, వేస్ట్ చేయొద్దు టైము, హోటల్ మనీ వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. సో అందుకని ఈరోజు కొంచెం కష్టపడి బయలుదేరాల్సి వచ్చింది తిరుచి నుంచి కోయంబత్తూర్కి. ఈ రోజు జరిగింది కూడా ఒక వందకు మంచిదేమో. ఎందుకంటే ఒకవేళ కోయంబత్తూర్ రిటర్న్ అవ్వాలంటే రేపు ఎర్లీ మార్నింగ్ పోవాల్సి ఉంటుంది. 4 o'clock ట్రైన్ ఉంది. ఎర్లీ మార్నింగ్ లేసి అంటే 3కి లేసి 3:30కి అట్లా బయలుదేరి ఉండాల్సింది. అది భలే ఇబ్బంది అయిపోయాడు. అది ఇదే కొంచెం కష్టం చేసుకొని వచ్చేసామంటే కోయంబత్తూర్కి వచ్చి ప్రశాంతంగా రూమ్ లో నిద్రపోవచ్చు. దాదాపు పొద్దున్న 8 నుంచి ట్రావెలింగ్ చేస్తానే ఉన్నాం. చూసాం మనం 2 ట్రైన్లు ఎక్కాం. ట్రావెలింగ్ చేస్తున్నాము, మళ్ళా వర్క్ కంటిన్యూ అదే జరుగుతా ఉంది. అదే లేడు ఏ పాపం డోరా బాబు.
సో ఇప్పుడు వచ్చామన్నమాట రూమ్కి. టైం చూడండి 10:22 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యేసి పడుకొని నిద్రపోవాలి. సో ఈ వీడియో మాత్రం ఇంత తాపేద్దాం. నాకు తెలిసి ఇప్పుడే కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను. సో వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై. నేను చాలా మంచి అంటారా? ఎవరు చెప్పారా? నేనే. నీకు నువ్వు చెప్పుకుంటూ నువ్వు మంచిగా అవుతావు. నాకు నేనే చెప్పుకోవాలి ఫస్ట్. కెమెరా ఆఫ్ చేసినప్పుడు నీ మాటలు రికార్డ్ చేయాలి ఒకసారి. నీకు తెలియకుండా ఎంత మంచిగా అప్పుడు అప్పుడు తెలుస్తుంది. సేవ్ చేసి పెట్టుకో. నీకు పంపించే. Ella quiere farra, 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 farra. Ella quiere farra, farra, farra. Ella está soltera, no tiene alguien que la amarra.